ఎలక్షన్స్ వచ్చి అధికారం మారిన ప్రతిసారి ఆ పార్టీలు నమ్ముకున్న కొంతమందికి దూల తీరిపోతుందంటారే. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు అనమాట. ఎందుకంటే ఇటేమో టీఆర్ఎస్, అటేమో వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఆయన చాలా ఆరాంసే బ్రతికేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇటు అటు రెండు, ఏపీ తెలంగాణ రెండిట్లోనూ గవర్నమెంట్ మారింది. కష్టకాలం స్టార్ట్ అయింది అనమాట. ఇన్కన్వెన్షన్ తో స్టార్ట్ అయింది. దాని అలానే కంటిన్యూ అవుతుంది. రకరకాల ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీని డ్రాగ్ చేయడము, ఫ్యామిలీని విమర్శించడము, ఇట్లాంటివన్నీ. లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఇదే ఇష్యూ నడుస్తుంది అనమాట. నాగార్జున గురించి కామెంట్ చేయడము, ఫ్యామిలీ గురించి కామెంట్ చేయడము, సో ఆయన రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూనే చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఫైల్ అయింది అనమాట ఆయన మీద. ఈ తమ్ముడిగుంట చెరువు కబ్జా చేశారనేసి ఆ, జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనమాట, కేసు ఫైల్ చేయమనేసి. భాస్కర్ రెడ్డి గారు అయితే ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలనేసి ఆయన పట్టుబడుతున్నారనమాట. పోలీసులు సరే అనేసి లీగల్ ఒపీనియన్ కోసం పంపించారు. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేసి. అటు ఇటు ప్రభుత్వం మారేసరికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంత నష్టపోతున్నారో తెలియదు కానీ ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న నాగార్జున మాత్రం చాలా నష్టపోతున్నాడు అనమాట పాపం.